అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన వికాస్ తోటి వ్లాగ్స్. నేను ఆల్రెడీ నా యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆపరేషన్ థియేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు తీస్తాను అని చెప్పేసి. నేను ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను వీడియోలు తీస్తా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో. నేను ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ థియేటర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆపరేషన్ థియేటర్ అంటే ఎలా ఉంటుంది, అందులో ఎక్విప్మెంట్స్ ఏముంటాయి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూసేసేయండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్గా. తర్వాత నేను ఈ ఎక్విప్మెంట్ మళ్ళీ సపరేట్గా ఈ ఎక్విప్మెంట్ తీసుకొని మళ్ళీ సపరేట్ వీడియో తీసుకుంటూ దాని గురించి ఏంటిది, అసలు అది ఏం వర్క్ చేస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ తర్వాత సపరేట్గా వీడియోలు తీస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఎక్విప్మెంట్ నేమ్ చెప్పుకుంటూ నేను షార్టే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ ఫర్దర్గా ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి నేను వీడియో తీసుకుంటూ పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఓటీ కాంప్లెక్స్కి. ముందుకెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ఫింగర్ లాక్ ఉంటుందండి. ఇది ఓన్లీ ఓటీ స్టాఫ్ అండ్ డాక్టర్స్ మాత్రం ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ కాగానే మనం అక్కడ ముందరికి పుష్ చేయాలండి డోరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓటీ చెప్పల్స్ ఉంటాయండి. అవుట్ సైడ్ చెప్పలు అలో ఉండదండి, ఓన్లీ ఓటీ చెప్పల్స్ మాత్రమే వాడాలి. అండ్ రైట్ సైడ్లో ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఈ ఫ్రిడ్జ్లో మాత్రం ఓన్లీ అనసిసియా డ్రగ్స్ మాత్రమే పెట్టుకుంటాము. అండ్ పక్కన ఇంకోటి ఇక్కడ వార్మర్ కనబడుతుందిగా, ఇది వచ్చేసి బేబీ వార్మర్ అండి. బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతాము. తర్వాత పీడియాట్రిషియన్ వచ్చేసి బేబీ కండిషన్ చెక్ చేస్తారు ఇక్కడ. తర్వాత లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్తే ఇది ఒక రూమ్ ఉంది కదండి, ఇది వచ్చేసి కౌన్సిలింగ్ రూమ్ అండి. సర్జరీ గురించి బిఫోర్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఇస్తారుగా పేషెంట్కి, అది కౌన్సిలింగ్ రూము. అండ్ ఇంకా ముందరికి వస్తే ఇది డాక్టర్స్ రూము. ఇది వచ్చేసి డ్రెస్ చేంజింగ్ రూమ్ అండి. దీని పక్కనే రైట్ సైడ్లో స్టెరైల్ స్టోరేజ్ రూమ్ అండి. ఇందులో మేము ఇంప్లాంట్స్ అన్నీ స్టెరైల్ చేసినవి అన్నీ లోపల పెట్టుకుంటాము. అండ్ స్టాక్ కూడా మాకు ఇంకా కావాల్సిన స్టాక్స్ అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాము. మాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇందులో నుంచి మేము ఓటీకి షిఫ్ట్ చేసుకుంటామండి. ఇక్కడ పక్కన రైట్ సైడ్లో ఒక స్టిక్కర్ అతికిచ్చింది కదండి, ఇది బయోమెడికల్ వేస్టేజ్ అండి. ఇది కలర్ కోడింగ్ ఉంటుందండి. వేస్టేజ్ అంతా ఏ కలర్లో ఏది వేయాలి అని చెప్పేసి దీని గురించి నేను సపరేట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను అండి. అండ్ రైట్ సైడ్లో ఇక్కడ వినాయకుని విగ్రహం పిక్ ఉంది కదండి, ఇది కంపల్సరీ ఓటీలలో పెట్టుకుంటారండి సెంటిమెంటల్గా. బయోమెడికల్ వేస్టేజ్ అని చెప్పాను కదండి, ఇవి కలర్ కోడింగ్ బాక్సులు అండి. వేస్టేజ్ అంతా ఈ కలర్ కోడింగ్లో మాత్రమే వేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒకటి స్క్రబ్ అని మెన్షన్ చేసి ఉంది కదండి, దాని పక్కన ఒక స్టిక్కర్ ఉంది. స్క్రబ్ కావడానికి మనకు ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పి. ఆపరేషన్కి ముందు మేము ఇక్కడ హ్యాండ్స్ స్క్రబ్ చేసుకుంటామండి. అక్కడ ఒక 6 మెథడ్స్ ఉన్నాయి, ఆ విధంగా మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దాని పక్కనే ఒక 3 బాటిల్స్ ఉన్నాయి కదండి, ఒకటి హ్యాండ్ వాష్ వచ్చేసి, 2 ఏమో స్క్రబ్ బాటిల్. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంటే మా ఓటీ సిస్టర్ ఆపరేషన్కి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సెట్లు కడుతుంది. ఈ సెట్లు కట్టిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ స్టెరిలైజేషన్కి పంపించాలి. ఇప్పుడు మనం ఓటీలోకి వెళ్తున్నామండి. ఓటీలోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఓటీ యూనిఫామ్ అండ్ మాస్క్ అండ్ క్యాప్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓటీలోకి ఎంటర్ అయ్యాను. ఒకసారి ఓటీ అంతా నేను మొత్తం చూపిస్తా చూడండి. ఓటీ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను తర్వాత ఎక్విప్మెంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మొత్తం నేను వీడియో అంతా ఇది ఒకసారి ఓటీ కవర్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఓటీలో ఏమేమి ఉన్నాయని. నేను మళ్ళీ తర్వాత మీకు ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తా. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ రెడ్ అప్రాన్స్ కనబడుతున్నాయి, స్టిక్ చేసి ఉన్నాయి కదా, ఇవి రెడ్ అప్రాన్స్ అండి. ఇవి మేము సిఎం మిషన్ వాడినప్పుడు వేసుకుంటాము. మీకు ఇక్కడ ముందరికి వెళ్తే కాళికా మాతాదేవి ఫోటో ఉంది చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా సెంటిమెంటల్గా గాడ్స్ పిక్స్ పెట్టుకుంటామని.
ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఓపీడీలో కంపల్సరీ పెడతారు ఎక్స్రే క్లారిటీగా కనబడడానికి. ఇంతకుముందు చెప్పాను కదా రిడప్రెంట్స్ అని. ఇగో ఈ మిషన్ వాడినప్పుడు ఆ రిడప్రెంట్స్ యూజ్ చేస్తాము. దీన్ని సిఎం మిషన్ అంటారు. ఈ మిషన్ వచ్చేసి ఆర్థో కేసులకు ఎక్కువ వాడతారు అండ్ న్యూరో కేసులకి, యూరాలజీ కేసులకు కూడా వాడతారు. కానీ ఆర్థో కేసులకు ఎక్కువ వాడతారు ఇది. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు ఆ రిడప్రాన్లో వేసుకుంటామండి. ఇక్కడ పక్కన నెబులైజేషన్ మిషన్ ఉందండి. ఇది కొన్ని సర్జరీస్కి ఇంటిబేట్ చేసినప్పుడు కొంతమంది పేషెంట్లకు యూజ్ చేస్తామండి. ఇది సిఎం మిషన్ మానిటర్ అండి. అందులో మనం అది యూజ్ చేసినప్పుడు ఇందులో ఫిలిం కనబడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన కనబడుతుంది చూసినారండి. ఇది వచ్చేసి పైన ఉన్నది వచ్చేసి మానిటర్ అండి. పేషెంట్ వైటల్స్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. పేషెంట్ యొక్క వైటల్స్ చెక్ చేయడానికి ఆ మానిటర్ యూజ్ చేస్తాము. అండ్ కింద ఉంది కదా, ఇది వచ్చేసి బైల్స్ ఆపరేటర్. ఇది మనం పేషెంట్కి ఇంటిబేషన్ చేసినప్పుడు ఈ మిషన్ వాడతాము. ఈ మిషన్ గురించి అటు సిఎం మిషన్ గురించి ఇవన్నిటి గురించి నేను స్పెసిఫిక్గా మళ్ళీ వీడియోలు తీస్తూ ఉంటాను. ఇప్పుడు జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఏం మిషన్, ఇది అసలు దేనికి వాడతారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇది పేషెంట్ ఇంటిబేషన్ చేసినప్పుడు ఈ మిషన్ వాడతాము, అనస్థీసియా సంబంధించింది అది. ఇది వచ్చేసి సెక్షన్స్ మిషన్ అండి. వీటి గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలలో అవి దేనికి యూజ్ చేస్తామని. ఇక్కడ వెయిట్ మిషన్ అండి ఇది. ఇప్పుడు మీది మీకు కనబడేదాన్ని డ్రగ్స్ అండి. ఇక్కడ డ్రగ్స్ పెట్టుకుంటాము, కొన్ని పరికరాలు కూడా పెట్టుకుంటాము. ఇక్కడ పేషెంట్లకు యూజ్ చేసేటివి గ్లౌస్ ఇంకా సంథింగ్ అన్నీ పెట్టుకుంటాము. ఇటు సైడ్ మొత్తం అన్నీ డ్రగ్స్ ఉన్నాయండి, డ్రగ్స్ కూడా పెట్టుకుంటాం అక్కడ. మీకు ఇప్పుడు కనబడుతున్నది లాప్రోస్కోపీ టేబుల్ అండి. ఈ టేబుల్ గురించి నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టేబుల్ పైన మనకు లాప్రోస్కోపీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుంటాము. ఈ మధ్యలో మనకు ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటాము. ప్రజెంట్ అయితే ఎక్విప్మెంట్స్ అన్నీ లేవు, ఒక 2 ఉన్నాయి. మిగతాయి బయట కేసుకి తీసుకెళ్ళాము. నేను మళ్ళీ ఆ వీడియో తీస్తాను. ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు నేను మొత్తం వీడియో తీస్తాను. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి కదండి ఇటు సైడ్లో, అవన్నీ సూచర్ మెటీరియల్స్ అండి. మనం సూచరింగ్ వేస్తాం కదండి, కుట్లు వేస్తాం కదా, దానికి సంబంధించిన అన్నవి. మనము డిఫరెంట్ సూచర్స్ అవసరం పడుతుంది, ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క సూచర్స్ అవసరం పడుతుంది. అవన్నీ అందులో ఉన్నాయండి. మనం ఏది కావాలంటే అప్పుడు ఆ సూచర్స్ తీసుకుంటాము. ఇక్కడ పైన వచ్చేసి ఫ్లూయిడ్స్ ఇంకా ఆపరేషన్కి సంబంధించిన పరికరాలన్నీ ఆ బాక్స్లో పెట్టుకున్నాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఈ బిన్స్లలో మొత్తం స్టెరిలైజేషన్ చేసిన మాకు కావాల్సిన లెనిన్స్, గాజ్ పీసెస్ ఇంకా సంథింగ్ చాలా ఉంటాయండి. అవన్నీ థింగ్స్ అందులో పెట్టుకుంటాము. స్టెరిల్ చేసినవి అవన్నీ ఆ బాక్సులలో ఉన్నాయన్నీ, స్టీల్ బాక్సులలో. అండ్ మనకి ఇప్పుడు ముందట ఇక్కడ ట్రాలీలు కనబడుతున్నాయి కదండి. ఇక్కడ 2 ఉన్నాయి కదండి, 1, 2. ఇవి వచ్చేసి మయో ట్రాలీ అంటారు. ఇంకా కింద 2 ఉన్నాయి కదండి, అవి వచ్చేసి మెయిన్ ట్రాలీలు, పెద్ద ట్రాలీలు అవి. ఆ ట్రాలీల పైన మనం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఆపరేషన్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఆ మయో ట్రాలీ పైన పెట్టుకొని అసిస్ట్ చేస్తాము. మనకి ఇప్పుడు ముందర కనబడేది ఆపరేషన్ టేబుల్ అండి. మనం ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్లో మనము ఈ టేబుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా, అవి ఎల్ఈడి లైట్స్ అండి. ఆపరేషన్ చేసేటప్పుడు మనకు క్లారిటీగా కనబడడం కోసం ఈ లైట్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకా పైన మనకి ఇప్పుడు రూఫ్ చూపిస్తున్నా కదండి, అది సెంట్రల్ ఏసీ అండి. మనకు కంపల్సరీ ఆపరేషన్ థియేటర్ అండి కూల్ ఉండాలి. సో ఆపరేషన్ థియేటర్ మొత్తం ఇప్పుడు నేను చూపించాను. ఎక్విప్మెంట్స్ గురించి కూడా షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీశాను.